భారత్ పాక్ సరిహద్దుతో మన త్రివిధ దళాలు అతిపెద్ద విన్యాసాలు చేపట్టడం సంచలనంగా మారుతుంది. మన దేశానికి పశ్చిమాన పాకిస్తాన్ సరిహద్దులో సర్ క్రిక్ సమీపంలో నేటి నుంచి నవంబర్ 10 వరకు నిర్వహించే ఈ విన్యాసాలకు ఎక్స్ త్రిశూల్ అని పేరు పెట్టారు. వీటి కోసమే ఎయిర్ ఫోర్స్ 28,000 అడుగుల ఎత్తు వరకు గగనతల ఆంక్షలు విధించారు. యుద్ధం సహా ఎలాంటి అత్యవసర పరిస్థితులు తలెత్తినా సిద్ధంగా ఉండాలని నోటీస్ టు ఎయిర్మెన్ నోట్ మొన్నో గతంలోనే జారీ చేశారు. వాస్తవానికి భారత త్రివిధ దళాలు ఈ మధ్య కాలంలో ఇంత పెద్ద ఎత్తున సైనిక విన్యాసాలు జరపలేదు. ఆపరేషన్ సింధూర్ తర్వాత నిర్వహిస్తున్న మేజర్ విన్యాసాలుగానే వీటిని చూడాలి. బోర్డర్లో భారత్ కదలికలు చూశాక పాకిస్తాన్లోనూ ఆందోళన పెరిగింది. పాక్ కూడా తమ వైమానిక సిబ్బందికి నోటం జారీ చేసింది. భారత్ అమ్ముల పొదిలో శక్తివంతమైన యుద్ధ నౌక మహాయను తీసుకొచ్చారు. ఈ యుద్ధ నౌకను 80% స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేశారు. ఇది బహుళ వినియోగ జలంతర్గామి. భారత రక్షణ మంత్రిత్వ శాఖ గతంలో చేసిన ప్రకటన చూస్తే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ పాల్గొనే ఎక్స్ త్రిశూల్ ఉద్దేశం మన సైనిక శక్తి సామర్థ్యాలను ప్రదర్శించడమే, ఆత్మ నిర్భరత ఆవిష్కరణలు ప్రదర్శించడం. భారత్ ఈ విన్యాసాలను సర్ క్రిక్ సింధ్ కరాచీ దగ్గరగా నిర్వహించడం అత్యంత వ్యూహాత్మకే. సర్ క్రిక్ అనేది గుజరాత్, పాకిస్తాన్ లోని సింధ్ మధ్య 96 కిలోమీటర్ల పొడవున ఉండే చిత్తడి ప్రాంతం. సముద్ర మార్గాలను ప్రభావితం చేసే ఈ ప్రాంతం రెండు దేశాలకు అత్యంత కీలకం. సర్ క్రిక్ ప్రాంతంలో పాకిస్తాన్ సైనిక మౌలిక సదుపాయాలను పెంచుతోందని నిఘా వర్గాలు చెబుతున్నాయి. సర్ క్రిక్ సెక్టార్ లో పాకిస్తాన్ ఏదైనా వక్రబుద్ధి చూపించడానికి ప్రయత్నిస్తే దానికి గట్టిగా సమాధానం ఇస్తామనేలా ప్రదర్శనలు ఉండబోతున్నాయి. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మా కొలీగ్ ఆశా అందిస్తారు. ఆశా, ఓవర్ టు యు. గుడ్ ఆఫ్టర్నూన్ శివాని. మనం చూస్తే నోటం ఏదైతే నోటం టు ఎయిర్మెన్ అనేది సాధారణంగా మనం చూస్తూ ఉంటే కనుక ఈసారి త్రిశూల్, ఆపరేషన్ త్రిశూల్ అనేది ఎంత వ్యూహాత్మకంగా చేస్తున్నారో మనకు అర్థమవుతుంది. నావీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ ఈ మూడు కలిపి త్రివిధ దళాలు మన భారత్ యొక్క శక్తి సామర్థ్యాలను ప్రదర్శించడం కోసం ఈ త్రిశూల్, ఆపరేషన్ త్రిశూల్ ఏర్పాటు చేయడం జరిగింది. సరే, ఇప్పటి వరకు మనం చూసాము చాలా సందర్భాల్లో ఈ త్రివిధ దళాల విన్యాసాలు ఇవన్నీ చూస్తుంటాం. కానీ ఈసారి దానికన్నా ప్రత్యేకం. ఎందుకంటున్నామంటే రాజ్నాథ్ సింగ్ ఈ మధ్య కాలంలో చేసినటువంటి ఒక కామెంట్, ఈసారి కనుక పాకిస్తాన్ ఎటువంటి తోక ముడిచేటువంటి వ్యాఖ్యలు కానీ ఘటనలు కానీ చేసినా అదేంటంటే గ్రాఫ్లోనే లేకుండా పోయే విధంగా ఉంటుందంటూ ఒక సంచలన కామెంట్ చేశారు. ఆ తర్వాత మొన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏదైతే అంబాలా బేస్ లో చేసినటువంటి రాఫెల్ జెట్ విమానాలను ఎక్కడం కానీ ఇవన్నీ చూస్తున్నాం. అసలు ఏంటి ఆపరేషన్ త్రిశూల్, ఎక్స్ త్రిశూల్ ఏదైతే అంటున్నారో దీని మెయిన్ ఉద్దేశం ఏంటి? అది కూడా సర్ క్రీక్ దగ్గర ఎందుకు నిర్వహిస్తున్నారు? మనం ఎప్పుడు చూస్తుంటాం కదా, పాకిస్తాన్ ఇండియా మధ్య బార్డర్ అంటే కనుక జమ్మూ కాశ్మీర్ ఎక్కువగా చెప్పుకుంటాం, ఎల్ఓసి అని చెప్తూ ఉంటాం. ఇక్కడే దీనికి సంబంధించి ఎక్కువ రక్షణ వ్యవస్థ కానీ ఇదంతా చూస్తూ ఉంటాం. కానీ ఈసారి సర్ క్రీక్ నే ఎందుకు ఎంచుకున్నారు అనేది మనకు తెలుస్తోంది. ఇది ఇండియాలో చూసుకుంటే గుజరాత్ దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం, అదే పాకిస్తాన్ లో చూసుకుంటే కనుక సింధ్ ప్రావిన్స్ దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం. ఈ సర్ క్రీక్ ప్రాంతంలో ఈ మధ్య కాలంలో ఏదైతే పాకిస్తాన్ ఏదైతే తన కుక్క తోక వంకర ఈ బుద్ధి ఎప్పటికీ మారదనే విధంగా ఏదైతే ప్రయత్నాలు చేస్తూ ఉంటుందో దానిలో భాగంగానే అక్కడ తన విన్యాసాలను పెంచడం, లేదంటే అక్కడ సైనికులు మోహరించడం చేస్తోంది. సో ఇది గమనించినటువంటి మన సైనిక దళాలు సర్ క్రీక్ దగ్గర విన్యాసాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఇది కూడా ఇప్పటి వరకు ఎప్పుడు చూడని విధంగా, ఎప్పుడు చేయని విధంగా ముందుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్. అసలు ఎందుకు ఈ సర్ క్రీక్ ని ఎందుకు ఎంచుకున్నారు ఇంత భారీ స్థాయిలో? అంటే ఒకవేళ యుద్ధం వచ్చినా సరే చేయడానికి సన్నద్ధం అవుతున్నట్లుగా చెప్పేటువంటి కామెంట్ ఏ విధంగా చూడొచ్చు? ఈ ఆపరేషన్ త్రిశూల్, ఎక్స్ త్రిశూల్ అయితే పెట్టారో దీని ద్వారా పాకిస్తాన్ గుండెల్లో గుబులు పుడుతుందా అనేది కూడా ఒక మేజర్ పాయింట్. మాట్లాడదాం. అంత పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు
మంతెన్ జగన్మోహన్ గారు ఉన్నారు, రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్. అదేవిధంగా వివి రావు గారు కూడా మరికొద్దిసేపట్లో జాయిన్ అవుతారు, రిటైర్డ్ ఆర్మీ కర్నల్. నమస్తే అండి జగన్మోహన్ గారు. జగన్మోహన్ గారు, అసలు ఆపరేషన్ ఎక్స్ త్రిశూల్ దీన్ని ఏ విధంగా చూడొచ్చు, ప్రధాన ఉద్దేశం ఏంటనుకోవచ్చు? ఇక్కడ మనం ఏదైతే నోటం పెట్టామో ఇది చూసిన వెంటనే పాకిస్తాన్ కూడా నోటం పెట్టి ఏదో జరిగిపోతుందంటూ కూడా మాట్లాడుతున్నారు. ఎంత స్థాయిలో చూడొచ్చు అంటారు? దీనికి సంబంధించి పాకిస్తాన్ ఒక వార్నింగ్ ఇచ్చినట్టేనా? వార్నింగ్ అనక్కర్లేదమ్మా. దే ఆర్ ఆల్రెడీ, మనం చూసుకుంటుంటే ఆపరేషన్ సింధూర్ అనేది ఇట్స్ ఎ కంటిన్యూయింగ్ ఆపరేషన్ అని చెప్పి చాలా క్లియర్ గా డిక్లేర్ చేశాం. ఆపరేషన్ సింధూర్ లో మనం చేయాల్సిందంతా చేసాం. వాళ్ళ దేశంలోకి వెళ్ళి డీపెస్ట్ ఎయిర్ ఫీల్డ్ లో కూడా వాళ్ళ న్యూక్లియర్ ఫెసిలిటీస్ దగ్గర కూడా వీ హావ్ డన్ వాట్ ఎవర్ యాక్టివిటీస్ వీ హ్యాడ్ టు డూ. దాంతో వాళ్ళు ఆటోమేటిక్ గా ఒక బయట ఎంత గంభీరంగా ఉన్నా సరే లోపల విత్ ఇన్ 2 రోజుల్లోనే అండ్ కొన్ని అవర్స్ ఆఫ్ ఆపరేషన్ లోనే వాళ్ళు సరెండర్ అయ్యారు. ఇప్పుడు ఈ ఆపరేషన్ త్రిశూల్ ఏదైతే ఉందో డెఫినెట్లీ ఇట్ ఈస్ అ మేజర్ ఆపరేషన్ అనుకోవాలి మన సైడ్ నుంచి. బట్ ఆఫెన్సివ్ ఆపరేషన్ అని మనం ఎక్కడ చెప్పలేదు. సో ఆఫెన్సివ్ ఆపరేషన్ ఇస్ ఆపరేషన్ సింధూర్ విచ్ ఇస్ ఆన్ గోయింగ్. దిస్ ఇస్ మన ప్రిపరేషన్ కోసం మన త్రివిధ దళాలకి ప్రతి సంవత్సరం కూడా ఈ సీజన్ లో మనం ఏదో ఒక ఆపరేషన్ చేస్తూ ఉంటాం. ఆ దిశలో అయ్యే ఆపరేషన్ అది కూడా ఈసారి స్కేల్ ఆఫ్ ఆపరేషన్ డెఫినెట్లీ మీరు అన్నట్టు 2 ఆస్పెక్ట్స్ లో కొంచెం ఎక్స్టెన్సివ్ గా అయిందాం. ఒకటి, మనం మీరు అన్నది సర్ క్రీక్ ఏరియా కూడా కవర్ చేస్తూ మేజర్ పోర్షన్స్ ఆఫ్ గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, జమ్మూ అండ్ కాశ్మీర్ కవర్ చేస్తూ కంప్లీట్ గా మనం నోటామ్ అంటే నోటీస్ టు ఎయిర్మెన్ అన్నమాట. అంటే ఎవరైతే సివిల్ ఏవియేషన్ లో సివిల్ విమానాలు ఎగురుతాయో వాళ్ళకి క్లియర్ నోటిఫికేషన్ అక్రాస్ ద వరల్డ్ అన్నమాట. ఈ ఎయిర్ స్పేస్ ఎవరన్నా యూజ్ చేయదలుచుకుంటే 28,000 feet దాకా ఇది నాట్ అవైలబుల్ టు యూ అని చెప్పి మనం క్లియర్ గా చెప్తున్నాం అన్నమాట. సో అంతేగాని వీ డోంట్ హ్యావ్ టు లుక్ బియాండ్ ఇట్. మనం ఇలాంటి ఆపరేషన్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా మన శత్రు దేశాలు వాళ్ళు చేసుకోవాల్సిన ప్రక్రియ వాళ్ళ వైపు ఉంటుంది. వాళ్ళు జాగ్రత్త పడాల్సింది వాళ్ళు చేసుకుంటారు. కానీ మనం యాజ్ ఎ రెస్పాన్సిబుల్ నేషన్ మనం ఎప్పుడు కూడా ఇలాంటి ఆపరేషన్ డిక్లేర్ చేసినప్పుడు ఇలా ఆపరేషన్ గానే ఉంది. వీ హావ్ నాట్ చేంజ్డ్ ఇట్ ఇంటూ an offensive ఆపరేషన్. అండ్ అలా అని చెప్పి మన ఆపరేషన్ సింధూర్ క్లోజ్ అవ్వలేదు కాబట్టి ఆఫెన్సివ్ ఆపరేషన్ ఆప్షన్స్ కూడా మనకి ఎప్పుడూ ఉంటాయి. ముందు నుంచి చెప్తున్నారు కదా, జస్ట్ బ్రేక్ మాత్రమే, ఆపరేషన్ సింధూర్ బ్రేక్ ఇచ్చాం, ఇది ఎండ్ కార్డు వేయలేదు. ట్రంప్ పదే దాదాపుగా 50 సార్లు పైన ఆయన కోట్ చేసుకున్నట్టున్నారు, ఇండియా పాకిస్తాన్ మధ్య వార్ మేము క్లోజ్ చేసామని. కాకపోతే అదేమీ కాదని చెప్పి మనము కొట్టి పడేసిన ఆయన గొప్పలు ఆయన చెప్పుకుంటారు, సెకండరీ. కాకపోతే ఆపరేషన్ సింధూర్ సంబంధించి ఎటువంటి ఫలితాలు చూసిందో పాకిస్తాన్ కి క్లియర్ కట్ గా తెలుసు. అది వేరే దేశాలు చెప్పనవసరం లేదు. అది ఎంతవరకు దెబ్బతిందో, ఎంతవరకు నష్టపోయిందో అన్ని తెలుసు. ఓకే, అమెరికా సపోర్ట్ చేస్తే ఏ విధంగా వెళ్తున్నాను. కానీ ఈసారి మనం చూపిస్తున్నటువంటి ఆపరేషన్ ఏదైతే త్రిశూల్ ఏదైతే ఉందో దీని ద్వారా ఇంకాస్త గుండెల్లో గుబులు పుడుతుంది అనుకోవచ్చు అనేది. అంటే మన విన్యాసాలు చూసిన తర్వాత ఇది ఎయిర్ టు ఎయిర్, అంటే ఒకవేళ ఫైటర్ జెట్ గాల్లో ఉండగానే ఆయిల్ ఫిల్లింగ్ కూడా ఎయిర్ లోనే జరిగే విధంగా, అంటే మన శక్తి సామర్థ్యాలు ఇవి, మాతో పెట్టుకుంటే కబడ్డా జాగ్రత్త అనే విధంగా ఒక ఇండికేషన్ ఇచ్చినట్టే కదా, కాదంటారా? ఎప్పుడైనా సరే మనం ఏ ఆపరేషన్ చేసినా సరే దాన్ని చాలా క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తాయి ప్రతి శత్రు దేశాలు. మిత్ర దేశాలు కూడా చూస్తాయి. ఎందుకు? మన కేపబిలిటీస్ అసెస్ చేసుకోవడానికి. అండ్ ఇవన్నీ అవుతుండగా బేసికలీ మన కేపబిలిటీ తెలిసాక ఆటోమేటిక్ గా రెస్పెక్ట్ వస్తుంది మనకి. ఆ రెస్పెక్ట్ మనం ప్రపంచం అంతా కూడా చాటి చెప్తున్నాం అనమాట, మేము ఇది చేయగలము అని. ఒకసారి డిస్ప్లే చేశాక చెప్పడం ఒకటి, డిస్ప్లే చేసి చూపించడం ఒకటి. ఆపరేషన్ సింధూర్ లో చేయగానే మీరు అప్పుడు గుర్తుంటే
వరల్డ్ ఓవర్ నుంచి సడన్ గా మన డిఫెన్స్ ఆర్డర్స్ 10 times పెరిగినాయి. ఇలాంటి డిస్ప్లే చేసి మనం ఆపరేషన్ లో ఆపరేషన్ అంటే ఆల్మోస్ట్ ఒక ఎనిమీని సిమ్యులేట్ చేస్తా, ఒకళ్ళు ఎనిమీగా యాక్ట్ చేస్తారు, ఒకళ్ళు డిఫెన్సివ్ పోస్చర్ గా యాక్ట్ చేస్తారు. సో 2 ఆస్పెక్ట్స్ ప్రూవ్ అవుతాయి అన్నమాట. మనం ఈ వెపన్స్ యూజ్ చేయగలము, ఇలా యూజ్ చేయగలము, మన కేపబిలిటీ ఇంతవరకు ఉంది, ఎలాంటి శత్రువునైనా మనం ఎదుర్కోగలము అని ఒక కాన్ఫిడెన్స్ మనకు వస్తుంది. అట్ ద సేమ్ టైం ఒకవేళ ఏమైనా లాసెస్ ఉంటే ఎంత లాసెస్ ఉంటాయి, ఎలా అవుతాయి, ఆ లాసెస్ మనం ఎలా బేర్ చేసుకుని ఎలా ముందుకెళ్ళాలి అని ఆ అసెస్మెంట్ కూడా వస్తుందండి. సో దీంతో ఇలాంటి మేజర్ ఎక్సర్సైజ్ చేసినప్పుడల్లా మన స్టేచర్ వరల్డ్ మొత్తం ఒక లెవెల్లో వాళ్ళు రికగ్నైజ్ చేస్తారనమాట. మీరు రీసెంట్ గా నోటీస్ చేస్తే 3rd most powerful air force of the world గా మనం డిక్లేర్ అయ్యాం. పీపుల్ సీ ఇట్ ఇస్ ఇంపాసిబుల్. చైనా నెంబర్ 3 లో ఉంది, హౌ కెన్ ఇండియా ఎవర్ చేంజ్ ఫ్రమ్ నెంబర్ 4 to 3 అనుకున్నారు. కానీ మనం చేసింది కాదు. ప్రపంచంలో ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉంటారో వాళ్ళు అనలైజ్ చేసి మన ఎయిర్ ఫోర్స్ ని ఇప్పుడున్న స్టేటస్ చూసి మన ఆపరేషన్ సింధూర్ లో కేపబిలిటీ ఏదైతే మనం ప్రదర్శించామో అది చూసి మన 3rd most powerful air force of the world గా డిక్లేర్ చేశారు. సో ఆ టైటిల్ తో మనం ఈ ఆపరేషన్ లోకి వెళ్తున్నాం. వెన్ వి గో అవుట్ ఇన్ టు ద ఆపరేషన్ అండ్ వి కండక్ట్ ద ఆపరేషన్ పీస్ఫుల్లీ, ఈ అన్ని ఆస్పెక్ట్స్ కూడా కలిసి వస్తాయి అన్నమాట. మనం ఇక్కడ నోటం అని చెప్పాము. మన విన్యాసాలు ఈ త్రివిధ దళాలు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సంబంధించి మన దళాలు చేస్తుంటే అటుపక్క పాకిస్తాన్ కూడా మళ్ళీ కాపీ క్యాట్, అక్కడ కూడా నోటం. అంటే మనకి ఆపరేషన్ సింధూర్ టైంలో కూడా చూసాం సార్, మనం ఏదైనా ప్రెస్ మీట్ పెడితే అక్కడ ప్రెస్ మీట్ పెట్టాం, మనకి ఎక్కడ ఇది జరిగిందంటే వాళ్ళు కూడా అది చెప్పడం. ఇటువంటి కాన్వర్సేషన్స్ ఎప్పుడు కూడా మనం ఏదైనా చేసిన తర్వాత దాన్ని ఆటోమేటిక్ గా చేస్తూ ఉంటుంది. సేమ్ ఇక్కడ కూడా అది రిపీట్ అయింది అనుకోవచ్చు. మనం ఇక్కడ నోటం పెట్టిన తర్వాత మేము కూడా సన్నద్ధంగా ఉన్నాం అనే విధంగా అక్కడ కూడా నోటం పెట్టి, సో సర్క్ క్రీక్ ఎంచుకోవడానికి గల రీజన్ ఏమనుకోవచ్చు? మెయిన్లీ ఒక పాయింట్ వినిపిస్తోంది, అది వాస్తవమా కాదా అనేది. జియో పొలిటికల్ ఆస్పెక్ట్స్ మనం చూసుకుంటే అమ్మా, జియోగ్రఫీ ఆఫ్ ఇండియా మనం చూస్తే దట్ ఈస్ వన్ ప్లేస్ వేర్ యూ హ్యావ్ అ క్రిటికల్ ఎలిమెంట్ ఆఫ్ బిగ్ బ్రేక్ విత్ ఇన్ ద ఇండియన్ ల్యాండ్ మాస్. మనకి సర్క్ క్రీక్ అనేది దేర్ ఇస్ కంప్లీట్ వాటర్ ఇన్కర్షన్ ఇన్ టు దిస్ థింగ్ ల్యాండ్ మాస్. అండ్ భుజ్, నలియా అనే 2 ఎయిర్ బేసెస్, మేజర్ ఎయిర్ బేసెస్ మన గుజరాత్ టౌన్స్ 2 ఉన్నాయి మనకి, అటుపక్క ఇటుపక్క. జామ్నగర్ ఇంకో పక్కన ఉంటుంది. సో ఈ 3 మేజర్ టౌన్స్, సిటీస్ లో అండ్ ఎయిర్ బేసెస్ కూడా ఉన్నాయి మనకి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు టు సీ ద ఎంటైర్ రిలయన్స్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్, విచ్ ఇస్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్, అది కూడా జామ్నగర్ లో ఆ సర్క్ క్రీక్ జనరల్ ఏరియాలో ఉంటుంది. సో అట్ ద సేమ్ టైం మనం ఆ ఏరియాస్ ని చాలా బాగా డెవలప్ చేసి దే హావ్ మేడ్ దెమ్ ఇంటూ మేజర్ పోర్ట్స్ యాజ్ వెల్ యాజ్ మేజర్ మన ముంద్రా పోర్ట్ ఉంది. వీటన్నిటిని కూడా మనం డెవలప్ చేసి ఆ ఏరియాని చాలా చాలా అగ్రెసివ్ గా లాస్ట్ 30 years లో ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయింది ఆ ఏరియా అంతా కూడా. సో మన దేశ జీడీపీలో కూడా ఇది గ్రోత్ అనేది మనకు చాలా క్లియర్ గా కనిపిస్తోంది. ఒక నిమిషం జగన్ గారు, వివిరావు గారు కూడా జాయిన్ అయ్యారు, ఆయనతో పాటు మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. వివిరావు గారు నమస్తే అండి. వివిరావు గారు, ఆపరేషన్ త్రిశూల్, ఎక్స్ త్రిశూల్ గురించి మాట్లాడుతున్నాము. సర్క్ క్రీక్ ఎంచుకోవడానికి గల కారణం ఏంటి? అంతే జరుగుతూ ఉంటాయి సాధారణంగా త్రివిధ దళాల విన్యాసాలు మనం చూస్తూనే ఉంటాం, కానీ ఈసారి చాలా ప్రత్యేకంగా ప్లాన్ చేశారు, ప్రత్యేకంగా చెప్తున్నారు. అదేవిధంగా ఒక మహే అని చెప్పేసి యుద్ధ నౌక కూడా యాడ్ అయింది, అది కూడా స్వదేశీ పరిజ్ఞానం, 80% స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసినటువంటి మహేన్ కూడా దీంట్లో యాడ్ చేస్తున్నారు. దాని గురించి కూడా మాట్లాడదాం. సర్క్లిక్ సంబంధించి ఒక కామెంట్ వచ్చింది కాబట్టి అసలు ఎందుకు అక్కడ పెట్టుకుంటున్నాం అనేది. పాకిస్తాన్ నుంచి ఒక కామెంట్ వచ్చింది, ఏదైతే ఇండియాలో బిగ్గెస్ట్ ఎకానమీ ఉన్న ప్లేస్ లో మేము అటాక్ చేయబోతున్నాము
అని చెప్పి వచ్చిన కామెంట్ కి ధీటుగా దట్టు సర్క్రీక్ లో పాకిస్తాన్ సైనికులు అక్కడ మోహరించడం కదలికలు చేయడంతో ఇప్పుడు మనం సర్క్రీక్ లోనే మన విన్యాసాలు పెట్టాము. ఒకవేళ ఏదైనా తేడా వస్తే రాజ్నాథ్ సింగ్ కామెంట్ కూడా దీంట్లో యాడ్ చేసుకుంటే కనుక ఏదైనా తేడా వస్తే కనుక కరాచీ బేస్ గానే అంటే కరాచీ టార్గెట్ గానే ఇది చేస్తున్నారనేది కూడా ఒకటి వినిపిస్తుంది. అనుకోవచ్చుంటారు వివరావు గారు? ఇది మనకున్న పాకిస్తాన్ తోటి సరిహద్దులు చూస్తే సముద్రం నుంచి జమ్మూ కాశ్మీర్ వరకు దాదాపు 1000 కిలోమీటర్లు పడుతుంది. అందులో 90 కిలోమీటర్లు ఇప్పుడు వరకు పాకిస్తాన్ కి మనకి ఒప్పందం కుదరలేదు. అది భుజ్ ఏరియాలో ఉంది. ఈ సర్క్రీక్ అనే ఏరియాలో ఎస్పెషల్లీ మనకి దాదాపు 10% బోర్డర్ డిలినేట్ అవ్వలేదు. అందువల్ల పాకిస్తాన్ ఏదో ప్రయత్నిస్తుంది అని అసీం మునీర్ గారి స్టేట్మెంట్ల వల్ల చాలా తెలుస్తోంది. ఎందుకంటే ఆయన మీకున్న జామ్నగర్ అట్టి ఏరియాస్ లో రష్యా ఆయిల్ తీసుకొచ్చి ఏదైతే రిలయన్స్ రిఫైనరీ ఆర్ నయారా రష్యన్ కొలాబరేషన్ తోటి ఉన్న ఆయిల్ రిఫైనరీ తోటి అందులో రిఫైన్ చేసి మళ్ళీ తిరిగి యూరోప్ అమ్ముతున్నారో వాటిని డ్యామేజ్ చేస్తామని అమెరికాలో స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన. అవును. తర్వాత ఏంటంటే అక్కడ మత్స్యకారులు పట్టుకోవడం, ఆ తర్వాత చాలా ప్రోగ్రెస్ అవుతున్నట్టు తర్వాత కొంతవరకు టర్కీకి ఒక జాయింట్ కొలాబరేషన్ లో ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ చేయడానికి పర్మిషన్ ఇచ్చారు. ఇప్పుడు టర్కీ చేయి కూడా అక్కడ పడిందండి. తర్వాత ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే మన దేశంలో ఏదైనా టెర్రరిస్ట్ చర్య జరిగితే ఈసారి తీవ్రంగా ఉంటుంది. అందులో నేవీకి ఇంపార్టెన్స్ ఇస్తామని రాజ్నాథ్ సింగ్ గారు ఎప్పుడో చెప్పారు. ఆ విధంగా నేవీకి ఇంపార్టెన్స్ ఇవ్వాలంటే ఇటువంటి ఏరియాలో మనకి యాంఫీబియస్ ఆపరేషన్స్ చేయడం చాలా ఈజీ. తర్వాత కరాచీని పట్టుకోవడం చాలా ఈజీ అవుతుంది. అందువల్ల ఈ ఏరియాలో మనం ఆపరేషన్ త్రిశూల్ అని జాయింట్ ఎక్సర్సైజ్ చేస్తున్నాం. ఒకవేళ నెక్స్ట్ 10 days లో ఏదైనా సరే పాకిస్తాన్ దుశ్చర్యకి అంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రకారం ఏదో 2 ముంబై ఆల్రెడీ ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ దాదాపు 40% ప్రిపరేషన్స్ జరిగినట్టు రిపోర్ట్స్ వస్తున్నాయండి. సో ఏదైనా జరిగితే మాత్రం దీనికి తీవ్ర పరిశీలనలు ఉంటాయి. అది చెప్పండి. కానీ ఈ వార్నింగ్ ని పాకిస్తాన్ చెవును పెట్టుకుంటుంది అనుకోవచ్చు. గతంలో కూడా అనేక సందర్భాల్లో చెప్పండి. ఈసారి ఏదైనా తేడా వస్తే కనుక ఏ విధంగా ఉంటుంది అనేది పదే భారత్ హెచ్చరిస్తూనే ఉంది. తస్మాత్ జాగ్రత్త కబడతారు. మీ సరిహద్దులో మీరుండండి. ఒకవేళ తోక జాడించి ఏదైనా ముందుకు వచ్చినా తోక జాడించి ఏదో చేస్తామని చెప్పి అనుకున్నా సరే గత అనుభవాలను మర్చిపోవద్దు అని. ఇప్పుడు కూడా మరి సర్క్రీక్ దగ్గర ఇదే విన్యాసాలు కనిపించడం వల్లే కదా ఇప్పుడు మనం కూడా సర్క్రీక్ దగ్గర విన్యాసాలు త్రివిధ దళ విన్యాసాలు చేయడానికి కూడా మెయిన్ రీజన్ అనుకోవచ్చు. ఇప్పటికైనా పాకిస్తాన్ ఆ భయం ఏదైనా కనిపిస్తుంది అనుకోవచ్చు పాకిస్తాన్ కి? లేదు, గతంలో మాదిరిగా ఎన్ని ఎయిర్ బేస్ కూలిపోయినా అంతమంది మనం టెర్రరిస్ట్ అనుకున్నా వాళ్ళు మాత్రం కాదు మా సైన్యం అంటూ కూడా దాని సంస్కారాలు చేశారనుకోండి, అది పక్కన పెడితే ఎంతో కొంత భయం అయితే కనిపిస్తుంది అనుకోవచ్చు పాకిస్తాన్ లో మన సత్తా ఏంటి త్రివిధ దళ విన్యాసాలు చూసిన తర్వాత. అప్పుడు పాకిస్తాన్ లో ఒకటి అవుతోందండి. వాళ్ళకి ఆఫ్ఘనిస్తాన్ కి అగ్రిమెంట్ చెడిపోయింది. ఇస్తాంబుల్ లో 2nd రౌండ్ అవ్వట్లేదు. దీనివల్ల తర్వాత బాగ్రామ్ బేస్ ని అమెరికాకు అప్పగిస్తామని ఒక ఇన్ఫార్మల్ అగ్రిమెంట్ చేసినట్టు కొన్ని రిపోర్ట్స్ వస్తున్నాయండి. దానివల్ల ఏంటంటే పాకిస్తాన్ కి కావాల్సిన డబ్బులు ఇప్పుడు వస్తాయి. ఎప్పుడైతే 1979 లో రష్యా ఇన్వైట్ చేసిందో వివరావు గారు ఒక్క నిమిషం, సమ్ టెక్నికల్ ఇష్యూతో కనిపిస్తుంది, మీ ఆడియో బ్రేకే వస్తుంది, ప్లీజ్ ఒకసారి చెక్ చేసుకోండి. జగన్ గారు, ఒకవేళ ఈసారి గనక పాకిస్తాన్ తోక ముడిచి ఏదైనా దుశ్చర్యలు పాల్పడితే అటాక్ చాలా సీరియస్ గా ఉంటుంది అనుకోవచ్చా? అబ్సల్యూట్లీ అండి. మన నేషనల్ రిజాల్వ్ ఇస్ వెరీ క్లియర్. ఇంటర్నేషనల్లీ కూడా అందరికీ చాలా స్పష్టంగా చెప్పారు. మన పొలిటికల్ లీడర్షిప్ ఏదైతే ఉందో అబ్సల్యూట్ క్లారిటీతో మేము ఈ ఆస్పెక్ట్స్ లో we will not compromise and there is no second thought. నేషనల్ ప్రయారిటీ ఫస్ట్ వస్తుంది అని చెప్పి చాలా క్లియర్ గా రాజ్నాథ్ సింగ్ గారు, డిఫెన్స్ మినిస్టర్ గారు అనౌన్స్ చేశారు. త్రివిధ దళాల చీఫ్స్ ముగ్గురు అనౌన్స్ చేశారు. ప్లస్ ప్రైమ్ మినిస్టర్ గారు కూడా అంతర్జాతీయ చాలా ఫోరమ్స్ లో అదే మాట క్లియర్ గా చెప్పారు.
నేషనాలిటీ ఇష్యూస్ లో వస్తే మటుకు వీ విల్ నాట్ కాంప్రమైజ్ అని. సో ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేస్తుంది చేయదు అని ఒక పక్కన పెడితే, వాళ్ళు ఏం చేయగలరు, దానికి మనం ఏం చేయగలం అనేది మటుకు మనం చాలా చాలా కాన్ఫిడెంట్ గా ఉండొచ్చండి. ఒకవేళ అది గతంలో మాదిరిగా ఎటువంటి తోక ముడిచే చర్యలు తీసుకోవాలని ఆలోచన వచ్చినా సరే అది క్షణాల్లో రివెంజ్ అంటే మనము దాన్ని తిప్పికొట్టి దాడి చేయగల సామర్థ్యం ఉంది అనేది నిరూపించగలుగుతున్నాం అంతే అనుకోవచ్చు. అవునండి, అవునండి. ఒక విధంగా పాకిస్తాన్కి ఇది గుండెల్లో గుబులే, ఏదో మనకి కౌంటర్ ఇవ్వాలి కాబట్టి మేము పెద్ద స్ట్రాంగ్ దేశం అని. ఇప్పటికే అక్కడ తినడానికి తిండి లేక టొమాటోలు కానీ చపాతీ కూడా తినలేనటువంటి కండిషన్ లో ఉన్నా అది ఇటువంటి యుద్ధాలకు కానీ లేదంటే మా సత్తా ఇది అని చెప్పి జబ్బలు చర్చుకోవడానికి కానీ ముందు ఉంటుంది, మనం చూస్తూనే ఉంటాం. కానీ ఇప్పుడున్న కండిషన్ లో అటువంటి ప్రకటనలు చేయడానికి కూడా సాధారణంగా భారత్ అనేది యుద్ధాలకు కానీ ఈ విధంగా ప్రాణాలు కోల్పోవడానికి కానీ దీనికి చాలా విరుద్ధంగా ఉంటుంది. ఎప్పుడు కూడా శాంతి కాముకంగా వెళ్ళడానికే ప్రయత్నాలు ఇస్తుంది. కానీ ఒక్కసారి కానీ అటాక్ జరిగితే ఏ విధంగా ఉంటుందో అసలు పాకిస్తాన్ కి ఆపరేషన్ సింధూర్ ద్వారా తెలిసింది. ఇప్పుడు మళ్ళీ సర్క్రిక్ దగ్గర ఏదైతే ఇంతకు ముందు మనం చెప్పుకున్నామో ముంద్రా పోర్ట్ కావచ్చు, రిలయన్స్ సంబంధించి ఆయిల్ రిఫైనరీస్ కావచ్చు, వీటిని టార్గెట్ గా చేస్తామని ఏదైతే హింట్ ఇస్తూ మాట్లాడుతున్నారు ఆసిమ్ మునీర్, ఆ విధంగా ఎక్కడ చిన్న కదలిక జరిగినా స్పాట్ లోనే దాన్ని మనం స్మాష్ చేసే ఛాన్స్ ఉంటుంది అనుకోవచ్చు. అవునండి. ఓకే, ఇక మహేష్ గురించి ఒకసారి చెప్దామండి ఫైనల్ గా, ఎందుకంటే ఈసారి 80% స్వదేశీ పరిజ్ఞానంతో స్టార్ట్ అయింది కాబట్టి యుద్ధ నౌక. ఈ మహేష్ స్పెషాలిటీస్ అంటే ఏం చెప్పొచ్చు? I'm not really familiar with it, Andy. So I think I'll be the wrong person to comment on it. ఓకే, మొత్తంగా దీనికి సంబంధించి ఈసారి ఆపరేషన్ త్రిశూల్ సర్క్రీక్ వేదికగా ఎందుకు చేపడుతున్నారు అనే దానికి మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఎందుకంటే అటుపక్క పాకిస్తాన్ కూడా అదే విధంగా సర్క్రీక్ దగ్గర దాని యొక్క సైనిక విన్యాసాలు చేయడం కానీ లేదంటే అక్కడ కదలికలు పెంచుకోవడం కానీ ఇవన్నీ చేస్తుంది. దానికి తోడు పాకిస్తాన్ దగ్గర నుంచి అసీమ్ మునీర్ ఒక ప్రకటన చేయడం, ఏదైతే రిలయన్స్ బేస్ అంటే ధనవంతులకు సంబంధించి హిట్ లిస్ట్ లో ఉన్న వాళ్ళు సెకండ్ ముంబైగా ఉన్న వాళ్ళని టార్గెట్ చేస్తామని అక్కడే ఒక డౌట్ అయితే రేస్ కావడం, సర్క్రిక్ దగ్గరే మనం సైనిక విన్యాసాలు చేపట్టడం, ఏదైనా తేడా వస్తే ఈసారి భౌగోళికంగా చరిత్రపరంగా భౌగోళికంగా కూడా మార్పులు చూస్తారంటూ కూడా మన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన కామెంట్స్ కూడా ఇప్పుడు చాలా కీలకం కాబోతున్నాయి. ఒకవేళ పాకిస్తాన్ ఊహకు వచ్చిన ఆలోచనకు వచ్చిన ఇమీడియట్ రియాక్షన్ ఏ విధంగా ఉంటుందని గతంలో మాదిరిగా 14 days టైం తీసుకుని లేదంటే ఆపరేషన్ సింధూర్ ప్లానింగ్ చేసి ఇవన్నీ చేసే విధంగా కాదు. ఈసారి ఏదైనా జరిగితే కనుక ఇమీడియట్ యాక్షన్ ఉండబోతుంది అనేది. ఫైనల్ గా జగన్ గారు, ఒకవేళ ఏదైనా తేడా వస్తే కనుక ఈసారి అంటే చాలా మంది కోరిక అది పాకిస్తాన్ చిత్రపటంలో మ్యాప్ లో లేకుండా చేయాలి అనేది. ఏదైనా తేడా వస్తే ఈసారి ఎన్ని రోజుల్లో వస్తున్న ఏమంటారు నెటిజన్స్ మాట్లాడుతున్న దాంట్లో ట్రోల్స్ చేస్తున్న దాంట్లో ఏంటంటే ఈసారి 72 hours లేదంటే అంతగా మించితే 1 week లో పాకిస్తాన్ మొత్తం మ్యాప్ లో లేకుండా పోతుంది ఈసారి తేడా వస్తే అనేది. జగన్ గారు, ఓకే, సమ్ టెక్నికల్ ఇష్యూ అయితే కనిపిస్తుంది ఎందుకంటే బయట రేంజ్ పడుతూ ఉన్నాయి, జూమ్ లో కూడా సమ్ టెక్నికల్ ఇష్యూస్ కనిపిస్తున్నాయి కాబట్టి ఈసారి నిర్వహిస్తున్నటువంటి ఆపరేషన్ త్రిశూల్ అనేది చాలా క్లియర్ కట్ గా ముందుకెళ్తున్నారు. ఈ త్రివిధ దళాల విన్యాసాలు ఏ విధంగా ఉంటాయంటే గతంలో మాదిరిగా కాకుండా ఇది వరకు ఏదైనా ఎయిర్ బేస్ ఇట్లాంటి ట్రైల్స్ చేస్తున్నప్పుడు కూడా ఫ్యూయల్ గురించి మళ్ళీ వెనకరాడు ఇటువంటి కండిషన్ లేదు. ఒకవేళ యుద్ధంలో దిగితే కనుక ఆ ఎయిర్ టు ఎయిర్ ఆ ఫ్లైట్స్ కూడా మనకి ఎయిర్ టు ఎయిర్ ఆయిల్ ఫ్యూయల్ చేంజ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈసారి పాకిస్తాన్ ఏదైనా కవించర్యలు పాల్పడుతూ ఉంటుంది, కవింపు మాటలకు కూడా నోరు జారుతున్నటువంటి కండిషన్. ఈసారి అటువంటి మాటలు మాట్లాడడానికి కూడా భయపడే విధంగా ఈసారి త్రిశూల్లో మన త్రివిధ దళాల విన్యాసాలు అయితే ఉండబోతున్నాయని తెలుస్తుంది. దాదాపుగా 28,000 అడుగుల ఎత్తు వరకు కూడా గగనతలకు సంబంధించి ఆంక్షలు విధించారంటే అక్కడ వరకు కూడా ఏది లేదనమాట. సో ఈ స్థాయిలో మనకి నోటం పెట్టడమే అక్కడ పాకిస్తాన్ గుండెలో కూడా కుబులు పుడుతోంది. ఎందుకు ఈ స్థాయిలో నోటం పెట్టారు, వాళ్ళు పెట్టారు కాబట్టి మనము పెట్టాలని ఒక వైఖరితో పాకిస్తాన్ కూడా నోటం పెట్టింది. కాకపోతే సర్క్రిక్ దగ్గర మరొక్కసారి ఏదైనా సైనిక కదలికలు కానీ లేదంటే అక్కడ ఏదైనా చెయ్యాలి అని తలంపు వచ్చినా సరే ఈసారి ఇండియా గతంలో మాదిరిగా ఒప్పుకొని ఉపేక్షించే పరిస్థితులు లేవనేది పాకిస్తాన్ కి మన శత్రు దేశాలు ఏదైతే ఉంటే వారికి క్లియర్ కట్ గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తోంది ఈసారి త్రిశూల్ ద్వారా భారత్ అని చెప్పొచ్చు. సో ఈ రోజు నుంచి అంటే October 30th నుంచి November 10th వరకు కూడా ఈ విన్యాసాలు జరగబోతున్నాయి. సో ఈ విన్యాసాల ద్వారా ఇంకా ఎటువంటి ఇండికేషన్స్ ఇవ్వబోతున్నారు, పాకిస్తాన్ ఏ విధంగా స్పందించబోతున్నారు అనేది కూడా మనం రాబోయే రోజులో చూద్దాం. ఇది వాటి క్వశ్చన్ ఎవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోని